చూసేదానికి ముందుగా మీకు మీ అమ్మ పట్టునంటే ఈ వీడియోని లైక్ చేయండి, లేదంటే మీ నాన్న నిండా పట్టునంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్సిక, నిన్నట్లుంచి కుక్కలు అరుచుకుంటా ఉండాది. వాటికి ఆకిలెత్తునదాలన్నది. వాటికి మన ఏదాச்சுం ఫుడ్ వేస్తాం ధన్సిక. అవిని చూసేదానికి నాకు నిండా పాపంగా ఉండాది. ఆ కుక్కలు పిల్లలు వేస్తుండది. ఆ పిల్లలకి అది పాలు ఇయ్యాల కదా, కానీ అది ఫుడ్ తింటదన దాని కడంచి పాలు వస్తది. అందువల్ల మనమే దానికి ఫుడ్ ప్రిపేర్ చేసి వేస్తాంపా. కుక్కలకంతా నాన్ వెజ్ లే నిండా పట్టును. మా ఇంట్లో మా నాన్న చికెన్ తీసుకుని వచ్చిండారు. దాంట్లో నుంచి నేను కొంచెం ఎత్తుకొని వస్తాను. అవిని మన కుక్కలకి వేస్తామా. ధన్సిక, ఆ కోడి కూరని మన అట్టనే వేయొద్దు. దాంట్లో పచ్చి వాసన వస్తది. మన ఆ కోడి కూరని గ్రిల్ చికెన్ లేదంటే చికెన్ 65 ఇలాగా మనం ప్రిపేర్ చేసి ఆ కుక్కలకి వేస్తామా. నేను మా ఇంటికి పోయి కొంచెం మసాలా అంతా తెస్తాను. మా ఇంట్లో ఉండే కుక్క పిల్లలకంతా కోడి కూరలన్నీ ఉడకపెట్టిదా వేసాము. సరేలే, అలాగనే చేస్తాము. అయితే నాకు ఒక డౌట్ ఉంది. కోడి కూర ఉండాది, మసాలా అంతా ఉండాది. అయితే మన వల్ల ఎట్ట కుక్ చేయమంటది? పెద్దోళ్ళదా కుక్ చేస్తారు. మన అందరమే చిన్న పిల్లకలు కదా, మనకి ఎట్ట వంట చేయాలనే తెలీదు. దానికిదా యూట్యూబ్ ఉండదు కదా. యూట్యూబ్ లో వంట చేసేది నుంచి ముగ్గేసే వరకు వీడియోస్ ఉండాది. అందువల్ల మన ఈ కోడి కూరని ఎట్ట వండాలని యూట్యూబ్ లోనే చూసి నేర్చుకుందాము. సర్లే, అయితే నేను ఇప్పుడే పోయి కోడి కూర తెస్తా. అయితే నేను ఇప్పుడే పోయి మసాలా అంతా తెచ్చేస్తా. నేను పోయి నూనె తెస్తా. వంట చేసేదానికి అన్ని ఐటమ్స్ రెడీగా ఉంది. రండి, మన అందరమే యూట్యూబ్ లో ఎట్ట కోడి కూర వండాలని చూసాము. చికెన్ 65 రెడీ అయిపోయింది. హబా, అంతేనా? నేను కూడా చికెన్ 65 చేసేది నిండా కష్టం అనుకున్నా. సరే రండి, స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ ఆ యాంటీ చెప్పినట్టుగా ఈ మసాలా అయితే ఒక బౌల్ లో వేసుకుంటాము. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము. లైట్ గా పెప్పర్ వేసుకుంటాము. ఇప్పుడు అన్ని ఒక్కటిగా మిక్స్ చేసుకోవాలా. దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు అన్ని ఒక్కటిగా కలబెట్టండి. ఈ కోడి కూరలో మసాలా వేసుకోవాలా. ఇలాగా కోడి కూర ఫుల్ గా ఈ మసాలాని అప్లై చేసుకోవాలా. రెండు సైడును బాగా అప్లై చేసుకోవాలా. అప్పుడే ఈ మసాలా అన్ని ఈ కోడి కూరలో ఊరుతాది. చూసారా, ఇలాగా కోడి కూరకి మసాలా అప్లై చేసేసి ఈ సిల్వర్ ఫౌల్ లో పెట్టి ఇలాగా రోల్ చేసుకోవాలా. సర్లే, పౌరవగా ఈ కోడి కూరని వండేదానికి స్టార్ట్ చేయాలా. మీరందరూ ఒకటి ఆలోచించినారా? మన కడ పొయ్యి లేదు, ప్యాను లేదు. అలాగా ఉండేటప్పుడు ఎట్ట మన ఈ కోడి కూరని వండని మాల్తది. అచ్చో, అవును, నాకు జ్ఞాపకమే లేదు. ఆగండి, దానికి నాకడ ఒక ఐడియా ఉంది. ఒకసారి మనం ఫ్లవర్ పాట్ లో పాప్కార్న్ చేసినాం కదా, అలాగా ఈ కోడి కూరని ఫ్లవర్ పాట్ లో వండుతాము. అంతేదా, టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. అబ్బా, ఎంత సోపు మీరు వెయిట్ చేసేది. ఇంకో నా వండుకుంటా ఉంటారు. త్వరగా వండి మాకు కొంచెం ఇయ్యండి. ఇప్పుడు సిల్వర్ ఫౌల్ లో ర్యాప్ చేసిన కోడి కూరని ఇలాగా ఎదురుగా కొమ్ములో సెట్ చేసి పెట్టుకోవాలా. దానికి కింద ఇలాగా ఫ్లవర్ పార్ట్ ని పెట్టేవాలా. తర్వాత ఈ ఫ్లవర్ పార్ట్ ని కాల్చాలి. వావ్, చూస్తున్నారా ఎంత కలర్ఫుల్ గా ఉంది. నిప్పులన్నీ బాగా ఈ కోడి కూరలో తగులుతుంది. ఇలాగా నిప్పు పడేటప్పుడు ఈ కోడి కూర బాగా ఉడుకుంటది. అయితే ఒక ఫ్లవర్ పార్ట్ చాలదు, ఇంకొక ఫ్లవర్ పార్ట్ మనం పెట్టి ఇలాగా కాలుస్తాము. అప్పుడే కోడి కూర ఇంకో బాగా ఉడకుతాది. సర్లే, కోడి కూర ఎలాగా ఉడుకుండాదిని ఈ సిల్వర్ ఫౌల్ ని ఓపెన్ చేసి చూడాలా. వావ్, చూసేదానికి బాగా కలర్ఫుల్ గా ఉంది. కోడి కూర చూస్తాలే తెలుస్తుంది బాగా ఉడికింది. అయితే ఈ కోడి కూర వాసనను సూపర్ గా ఉంది. దీన్ని మనం ఇలాగా ఫౌల్ లో వేసి ఇక్కడ రెండు కుక్క ఉండే వల్ల ఈ చికెన్ ని రెండుగా కట్ చేసుకుందాము. ఇలాగా రెండుగా కట్ చేసి రెండు కుక్కలకు వేసాము. వావ్, నేను ఇంతకాలం వరకు ఇంత టేస్ట్ గా కోడి కూరని తినిందే లేదు. మీరు చేసేసిన కోడి కూర టేస్ట్ గా ఉంది. ఛ, మీరు ఒక పీస్ దా వేసినారు, అది ఆ కుక్కనే ఎత్తుకునేసింది. నాకెక్కడ? వెయిట్ చెయ్యి, నీకు ఉండాది. ఇంకొక పీస్ ఉండాది, నేను నీకు వేసాను. ఇందా తిను, బాగా తిను. వావ్, చికెన్ బాగా టేస్ట్ గానే ఉంది. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇంకొక పీస్ దొరుకుతుందా? ఇలాగా మీరు డైలీ కోడి కూరని తెచ్చి మాకు వండిస్తారా? హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి. థాంక్యూ.